నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నవ్యాంధ్రప్రదేశ్లో ముగిసిన నామినేషన్ల పర్వం జనబలంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు బొబ్బిల్లో భూగర్భ గనుల శాఖ మంత్రి నామినేషన్లు నర్సీపట్నంలో అయ్యన్న తనయుడు సపోర్ట్ సెట్ దాఖలు విజయనగరంలో 2 కిలోల బంగారం పట్టివేత 2 పంజాబీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నర్సీపట్నం వైకాపాలోకి వలసల జోరు కండువాలు వేసి స్వాగతించిన ఉమాశంకర్ గణేష్ సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి కొనతాల చంద్రబాబు విజయం అవసరమన్న రామకృష్ణ ప్రజాభిమానం వెల్లువెత్తింది గెలుపుపై నమ్మకం కుదిరింది రాజకీయ దురంధరుడు సుజయ్ కృష్ణ రంగారావుకు మరోసారి పట్టాభిషేకం చేసేందుకు ఊరువాడ కదిలాయి యువజనులు వృద్ధులు కార్మికులు కర్షకులు ఇలా అందరి ప్రజాభిమానాన్ని మూటగట్టుకున్న అభివృద్ధి ప్రదాత విజయం ఖాయమే అన్నట్టుగా నామినేషన్ దాఖలు కార్యక్రమం ప్రతిధ్వనించింది జనరంజక పాలకుడు అశేష జనసందోహం తోడురాగా తెలుగుదేశం అభ్యర్థిగా భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్ పర్వం జాతరను తలపించింది విజయాలకు రారాజు పేదోడికి అభయహస్తం అందించే ఆపద్బాంధవుడు ఆయనే భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు విజయ అప్రహతిక విజయాలకు మహారాజైన సుజయ్ కృష్ణ రంగారావుకు ప్రజాభిమానం వెల్లువెత్తింది అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా నీ వెంటనేనయ్యా అంటూ ప్రజానేతకు మరోమారు పట్టం కట్టేందుకు జనం కదలి వచ్చింది ప్రజానేతకు జన నీరాజనంతో జయహో సుజయ్ కృష్ణ జనం నినాదాలతో బొబ్బిలి పురవీధులన్నీ మార్మోగాయి బొబ్బిలి ముద్దుబిడ్డ సుజయ్ కృష్ణారావు మళ్లీ మీరే రావాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు రెట్టింపు ఉత్సాహంతో కర్షకుడు కార్మికుడు వృద్ధులు ఇలా అందరూ కదలి వచ్చారు గెలుపు ఖాయం భారీ మెజార్టీతో అభివృద్ధి ప్రదాత సుజయ్ కృష్ణ రంగారావును అసెంబ్లీకి పంపించడమే మా లక్ష్యమంటూ కథనోత్సాహంతో చూపించిన ప్రజలు రాజువయ్యా మహారాజువయ్యా నీవే మా రారాజువయ్యా అంటూ తెలుగుదేశం అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావుకు ప్రజా దీవెనలు వెల్లువెత్తాయి మకుటం లేని మహారాజుకు జేజేలు పలుకుతూ అభిమాన నేత నియోజకవర్గ ముద్దుబిడ్డ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావును మళ్లీ గెలిపిస్తామని జనం కదిలింది అభివృద్ధి ప్రదాతకు పట్టాభిషేకం చేద్దాం రారండోయ్ అంటూ పల్లెపల్లె నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో డివిజన్ కేంద్రం పులకరించింది హ్యాట్రిక్ వీరుడుగా పేరొందిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు వెల్లువెత్తిన ప్రజాభిమానానికి ఇదిగో ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం ఊళ్లు కదలు రావటంతో బొబ్బిలి జనసంద్రమైంది తండోపతండాలుగా తరలివచ్చిన జనంతో ప్రధాన వీధులన్నీ కిక్కిరిసిపోయాయి ఉదయం నుంచే ఊరువాడ బొబ్బిలి కోటకు కదలు రాగా అక్కడి నుంచి ప్రజాదీవెనతో ఊరేగింపుగా వచ్చిన సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ల గడువు ముగిసింది ఆఖరి రోజున ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు విజయ దుందుబి మోగించేందుకు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు మద్దతుదారులతో భారీ ఊరేగింపులతో వచ్చిన అభ్యర్థులు ప్రజాబలం చాటుకున్నారు మొత్తం మీద నామినేషన్ల ఘట్టం పరిసమాప్తమైంది సార్వత్రిక ఎన్నికల్లో తొలి ప్రక్రియ పరిసమాప్తమైంది వచ్చే నెలలో జరిగే ఎన్నికల సంగ్రామంలో అదృష్టం పరీక్షించుకునేందుకు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు పార్టీ క్యాడర్ మద్దతుదారులు వెంటరాగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు అదేవిధంగా చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో భారీ ఊరేగింపుతో ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ధర్మశ్రీ తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు తుని సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా కదిలి వచ్చిన అభిమానులు కార్యకర్తలతో తుని పట్టణం జనసంద్రాన్ని తలపించింది అభివృద్ధి రాజ్యం ఉందో ఏదైతే నిష్పక్షపాతంగా పరిపాలించే ప్రభుత్వం ఉందో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జగన్ గారి నాయకత్వంలో జగన్ గారి ముఖ్యమంత్రి అధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు మరి కొద్ది రోజుల్లో తప్పకుండా జగన్ గారి ప్రభుత్వం ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వెలగ ఈశ్వర్రావు నామినేషన్లు దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ ఈశ్వర్రావుకు ఛాన్స్ ఇచ్చింది పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు ప్రభుత్వం ఉద్యోగ నిధులన్నింటినీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న
పార్టీ ఒకటి, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన పోరాటం చేయలేని పార్టీ ఒకటిగా 2 పార్టీలు కూడా అసమర్థతను చాటుకున్నాయి. ఈ పరిస్థితిలో దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారిని ఒకసారి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలని చూసి మీరు భారతీయ జనతా పార్టీ ఓటేస్తారని రాష్ట్రంలో మా ఎంపీ క్యాండిడేట్ యాళ్ల దొరబాబు గారు, అదేవిధంగా మా రాజుగారి ఆశీస్సులతో తుని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాం. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, నరేంద్ర మోడీ గారి మధ్య దేశాన్ని కాపలాదారని నేనెక్కనే కాదు, ప్రతి ఒక్క భారతీయుడు. అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి నుంచి భారీగా అభిమానులు జన సైనికులతో కలిసి అభ్యర్థి విశాఖ కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్లు అధికారులకు అందజేశారు. ఒక కానిస్టేబుల్ కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఈ రాష్ట్రంలో డబ్బులతో కూడినటువంటి అవినీతికరమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఒక సామాన్యుడి పార్టీలాగా జనసేన పార్టీ డబ్బు లేకుండా, డబ్బుల మూటలు లేకుండా ఈ 2 అవినీతికరమైనటువంటి పార్టీలు ఏదున్నాయో ఆ 2 పార్టీలు ఎదిరించడానికి ఆవిర్భించిన జనసేన పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ఇవాళ నేను ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ దగ్గర సాయంత్రం అక్కడి నుంచి తుని అసెంబ్లీ సెగ్మెంట్ జనసేన అభ్యర్థి రాజా అశోక్ బాబు జన సైనికులతో కలిసి బైక్ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. రావాలి జగన్, కావాలి జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్, జై జై వైఎస్ఆర్ కాంగ్రెస్. అవినీతి రహిత పాలన కోసం జగనన్నను గెలిపించుకుందాం. మన పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటేద్దాం. మార్పు కోరండి, కొత్త ఆలోచనలకు, కొత్త నాయకత్వానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థి శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఇట్లు సిరిసపల్లి నాని, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్, నర్సీపట్నం. జై వైఎస్ఆర్, జై జై జగన్. ఆయన రాజకీయ జీవితమంతా ఒకే పార్టీతోనే. పార్టీకి ఆటుపోట్లు ఎదురైనా చాలా మంది పలాయనం చిత్తగించిన నమ్ముకున్న సిద్ధాంతాలను ఏనాడు వీడని నేత ఆయన. తలపండిన రాజకీయవేత్త మీసాల సుబ్బన్న. విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు తహతహలాడుతున్న కాకలు తీరిన రాజకీయ యోధుడు. తానే స్వయంగా ఎన్నికల రణరంగంలో కాలుదువేందుకు సిద్ధపడ్డారు. పదవులు పొందిన పరాయి పార్టీల వైపు వెళ్లినా సుబ్బన్న మాత్రం రాజకీయ ప్రస్థానం ఆరంభించిన కాంగ్రెస్తోనే ఉన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు నేనున్నానని ముందుకు వచ్చిన మీసాల సుబ్బన్న కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబడి హస్తం పార్టీ సత్తాను చాటుతామంటున్నారు. తన నివాసం వద్ద కుటుంబ సభ్యుల నుదిటిన కుంకుమ దిద్దగా ముఖ్య నేతలతో కలిసి ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన మీసాల సుబ్బన్న తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. కాంగ్రెస్తోనే నవ్యాంధ్రప్రదేశ్ పురోభివృద్ధి సాధ్యమన్న కాంగ్రెస్ దిగ్గజం సుబ్బన్న అధికారం ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ ప్రజానికం అంతా కూడా. ముఖ్యంగా అయితే ఏలూరు రిజర్వాయర్ నుంచి వస్తున్నటువంటి నీరు తూర్పుగోదావరి జిల్లాలో సాగునీరు కింద కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కానీ మన జిల్లాలో కూడా భూములు కోల్పోయి ఈ ఏలూరు రిజర్వాయర్ నీరుని మనకు సాగునీరు కింద ఇవ్వటం లేదు. దానికోసం తప్పకుండా మరి ఇక్కడున్న రైతులకు కూడా ఏలూరు కాలం నుంచి వచ్చే వాటర్ని సాగునీరు కింద కూడా రావని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ నర్సీపట్నంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుత శాసనసభ్యుడు మన మంత్రి గారు రోడ్డు వైడింగ్ చేస్తాం 80, 100, 120 అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్తకుల్ని భయాందోళనకు గురి చేసే పరిస్థితి 5 సంవత్సరాలు ఉంది. వాళ్ళు చాలా మానసికంగా భయాందోళన చెందుతూ ఉన్నారు. ఎంత పోద్దో తెలియని పరిస్థితి అయిపోయింది. కానీ మేము అధికారంలో వస్తే తప్పకుండా కేవలం 80 అడుగులు విస్తీర్ణ రోడ్డు వేయడం మాత్రం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. 80 అడుగులు రోడ్డు వేయడం వేస్తే తప్పకుండా. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ తెలుగుదేశం అభ్యర్థి అదితి ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు. అటు తండ్రి పార్లమెంట్ అభ్యర్థిగాను, తనైరాలు అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తనయురాలు అదితి విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. పూసపాటి వారి ఆడపడుచుకు మంగళహారతులు పట్టిన మహిళలు తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం తెలుగుదేశాన్ని మళ్లీ గెలిపించాలని అదితి ఓటర్లను కోరారు. మనం ఈరోజు ప్రచారానికి 31-32 వార్డ్ చేస్తున్నాము. మనకి చాలా మంచి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ మనం రోజు కాలం లేకపోతే మనకు ఇంటి లోన్స్ అవన్నీ వాళ్ళకి వచ్చినాయి, పసుపు కుంకాలు అన్నీ వాళ్ళకి వచ్చినాయి కాబట్టి వాళ్ళే మనకు వేస్తారని చెప్తున్నారు. సో ఇలా ప్రచారం చాలా బాగుంది. మన కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏప్రిల్ 11న ఎన్నికలు ఉన్నాయి. ఆ రోజు అందరూ ఓటు వేసి వాళ్ళ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించి తెలుగుదేశంని సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశంని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించని కోరుతున్నారు. జై తెలుగుదేశం, జై వైఎస్ఆర్ కాంగ్రెస్, జై జై వైఎస్ఆర్ కాంగ్రెస్. నవ శకానికి నాంది పలుకుదాం, కొత్త నాయకత్వాన్ని స్వాగతిద్దాం. రండి చెయ్యి చెయ్యి కలుపుదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ని గెలిపిద్దాం. అవినీతి రహిత పాలన కోసం జగనన్నని గెలిపించుకుందాం. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేద్దాం. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మన అభ్యర్థి శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఇట్లు సుర్ల గిరిబాబు, మండల బూత్ కన్వీనర్ల మేనేజర్, గొలుగొండ మండలం. జై వైఎస్ఆర్, జై జై జగన్. విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ పై లుక్కేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం కూడగట్టుకుంటోంది. కలిసొచ్చే వారికి కండువాలు కప్పి విజయానికి బాటలు వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ నాయకుడు కోఆప్షన్ సభ్యుడు దాడి బుజ్జి తన అనుచరులతో కలిసి జగన్ బండెక్కారు. అదేవిధంగా 11వ వార్డు కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో పెదబొడ్డేపల్లికి చెందిన యువకులు 3-4 వార్డులకు చెందిన మరికొందరు గొలుసు నరసింహమూర్తి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలన్న తపనతో పనిచేయాలన్నారు. కూడా రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మేము గెలుస్తాం. మరి నిన్న మొన్న గత 3 రోజుల నుంచి కూడా మరి రూరల్లో పార్టీ కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నాం. మరి మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి మేము మద్దతు తెలుపుతాం. మొన్న జరిగిన ఎలక్షన్లో మరి తెలుగుదేశం పార్టీకి వేసాం, కానీ ఈసారి మాత్రం మీకు ఓట్లు వేసి గెలిపించిస్తామని చెప్పి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ప్రజలందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా మరి మేము ఏదైతే పిలుపునిచ్చామో మార్పు రావాలని, మరి కొత్త వారికి అవకాశాలని చెప్పి ఏదైతే ఇచ్చామో అదేవిధంగా మరి కొత్త తరంగా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో 25,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, అలానే ఇక్కడ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా మరి ఏప్రిల్ 11న బ్రహ్మాండ మెజార్టీతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా గెలిచి మరి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. సార్ జాయిన్ అవడం జరిగింది. మీది పెద్దల సంస్థ ఆధ్వర్యంలో గణేష్ గారు కండువా కప్పడం జరిగింది. ఈరోజు మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ పార్టీ వస్తే గవర్నమెంట్ వస్తే మరి తూర్పు కాపులకి బీసీడీ సర్టిఫికెట్లు అమలు చేస్తామని గణేష్ గారికి మాట ఇవ్వడం జరిగింది. మరి గణేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం వల్ల మాకు కూడా మీ తూర్పు కాపుల గురించి చాలా కష్టపడతాం. మేము రాబోయే రోజుల్లో మరి తూర్పు కాపులందరికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయన్న ఆశతో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి గణేష్ గారు అభయం ఇవ్వడం, మరి వీధి పెద్దలతో ఒకసారి కూర్చొని మాట్లాడి అందరం కూడా ఈరోజు పార్టీ మారడం. రాష్ట్రంలో బీసీలను గుర్తించి వారి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన శెట్టిబలిజ గౌళ్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి హరీష్, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావును గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇందులోని మన బీసీ సోదరులందరికీ అనేక సంక్షేమ పథకాలు, కోఆపరేషన్స్ ఇచ్చింది మన ఒక్క పార్టీ. ఇచ్చలేదా గట్టి చెప్పాలి. అంతే
సో ఈ పార్టీకి మీ అందరితో పాటు ఎల్లప్పుడు ఉంటుందని నేను కూడా మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారిని పూర్ ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాం. అభ్యర్థులుగా తిరుగుతారు. నేను ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి పాలనన్నీ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, సత్యానందరావు గారికి ఎందుకు ఓటు వేయాలి, బాలయ్య కుమారుడైనటువంటి హరీష్ మాధవ్ గారికి ఎందుకు ఓటు వేయాలో అన్ని విషయాలు కూడా మీ పాదాలు వచ్చి చక్కగా వివరించి ఓటు అడుగుతాం. మీ సహకారాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరూ. జై వైఎస్ఆర్ కాంగ్రెస్, జై జై వైఎస్ఆర్ కాంగ్రెస్. నవశకానికి నాంది పలుకుదాం, కొత్త నాయకత్వాన్ని స్వాగతిద్దాం. రండి చెయ్యి చెయ్యి కలుపుదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ని గెలిపిద్దాం. అవినీతి రహిత పాలన కోసం జగనన్నని గెలిపించుకుందాం. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేద్దాం. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మన అభ్యర్థి శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఇట్లు తమరాన అప్పలనాయుడు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, నర్సీపట్నం. జై వైఎస్ఆర్, జై జై జగన్. కొనతాల అండ్ కో సైకిల్ ఎక్కారు. దీంతో కొనతాల రాజకీయ ఊగిసలాటకు తెరపడింది. తెలుగుదేశం జెండా చేతబట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొనతాల తన అనుచరగణానికి పసుపు కండువాలను దగ్గరుండి తొడిగించారు. విశాఖ జిల్లా మునగపాక మండల కేంద్రంలో అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి ఆనంద్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్లను ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయకత్వం అవసరమని, అందుచేతనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని మాజీ మంత్రి వెల్లడించారు. నాకు రోజు రోజుకి ముందు చెప్పాను, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒక పరిణతి చెందినటువంటి నాయకత్వం వారిలో చూశాం కాబట్టి నేను సంతృప్తి చెందాను. కాబట్టి ఈ పార్టీ మళ్ళీ రావాలి. నాకు రాష్ట్ర ప్రయోజనాలు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు ముఖ్యం. అది నెరవేర్చేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. వారు నిత్యం పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి కేంద్రంతో, తర్వాత ఎన్నికలు అయినా కూడా ఆ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. సరే, ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి రెండు విషయాల్లో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. ఇక సంక్షేమ కార్యక్రమాల విషయంలోకి వస్తే నేను ఇప్పుడే చెప్పాను, ఈ మధ్య చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు, నిరుపేదలకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా రైతులకి, అక్కచెల్లెళ్ళకు ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే. నగదు, మద్యం పంపిణీ వంటి వాటిపై డేగ కన్నేసి ఉంచిన ఎలక్షన్ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సరైన ఆధారాలు చూపితే సరే, లేదంటే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో పంజాబ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పసిగట్టిన పోలీసులు వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేస్తే బంగారు ఆభరణాలు దగదగమనిపించాయి. సుమారు 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కనుగొన్న పోలీసు అధికారులు వీటిపై ఆరా తీస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జోగేందర్ సింగ్ అని ఇద్దరు కూడా సస్పీషియస్గా ఒక బ్యాగ్తో మాకు దొరికారు. ఆ బ్యాగ్ చెక్ చేస్తే ఆ బ్యాగ్లో సుమారు 2 కేజీల 300 గ్రాములు బంగారు వస్తువులు, అవి ముక్కు పొడకలు, చెవిరింగులు అవన్నీ. తర్వాత సుమారు ఒక 135 గ్రాములటువంటి గోల్డ్ బిస్కెట్, 1 లక్ష రూపాయల క్యాష్ మేము పట్టుకోవడం జరిగింది. అది మాకు అనుమానాస్పదంగా అనిపించడం వల్ల ఇమీడియట్గా మన విజయనగరం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇంటిమేట్ చేశాము. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇది కాస్ట్ సుమారు 50 లక్షల విలువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మేము అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టీ గారికి కూడా ఇంటిమేట్ చేశాము. మేడం గారు కూడా వచ్చారు. ప్రస్తుతానికి ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. రావాలి జగన్, కావాలి జగన్. జై వైఎస్ఆర్ కాంగ్రెస్, జై జై వైఎస్ఆర్ కాంగ్రెస్. అవినీతి రహిత పాలన కోసం జగనన్నను గెలిపించుకుందాం. మన పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటేద్దాం. మార్పు కోరండి. కొత్త ఆలోచనలకు, కొత్త నాయకత్వానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థి శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఇట్లు తమరాన శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సుబ్బారాయుడుపాలెం. జై వైఎస్ఆర్, జై జై జగన్. విశాఖ జిల్లా పాయకరావుపేటలో రాజకీయం రసవత్తరంగా మారబోతోందా? చెంగల కుటుంబం వైపు వేస్తున్న సానుభూతి పవనాలు ప్రభావం ఎంత? తెలుగుదేశం టికెట్ దక్కించుకోలేకపోయిన చెంగల కుటుంబం బరిలోకి దిగితే ఎవరి గూబ గుయ్యమంటుంది? చెంగల విజయలక్ష్మి నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గంలో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అందరూ ఊహించినట్టే మాజీ ఎమ్మెల్యే చెంగల విజయలక్ష్మి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మచ్చలేని నేతగా నిస్వార్థపరుడిగా పేరున్న చెంగలపై ఉన్న సానుభూతి విజయలక్ష్మికి ఓట్ల వర్షం కురిపిస్తుందని విజయలక్ష్మి వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. ఈమె నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయం రంజుగా మారనుంది. నాన్నగారు ఆ రోజు ఆ టైంలో 10 సంవత్సరాలు ఒక కంచుకోటగా టీడీపీ ఒక బాటలో ఒక ఎటువంటి అన్యాయాలు లేకుండా ఒక మంచి మార్గంలో నడిపించారండి. అదే బాటలో నేను నడవాలనుకున్నాను, కానీ చివరి క్షణంలో మా పేరు టీడీపీలో రాలేదండి. ఆ తర్వాత మేము సొంత నిర్ణయం కాదండి, మేము ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మా నిర్ణయం కాదండి, ప్రజలు మాకు అడగడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్గా అయ్యిందమ్మా, మేము గెలిపించుకుంటాం అని చెప్పి ప్రజలు భరోసా ఇచ్చారండి. ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్గా ఈరోజు నామినేషన్ వేసాము. తర్వాత వచ్చి రాబోయే రోజుల్లోని ఒక మంచి మెజార్టీతోటి నీ పాయకరావుపేటలో ఒక మంచి మెజార్టీకి గెలిపించి, అంతేకాకుండా ప్రజలకి మా నాన్నగారు చేసిన మంచి ఏదైతే ఉందో అదే బాటలో నడిచి ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ అంశంతో మీరు ప్రచారంలో వెళ్ళబోతున్నారు. ప్రధాన అంశం ఈరోజు అసలు అంటే ఒక మంచి మార్గంలో నడిపించాలని ప్రజలు కోరుకోవడం ఏంటంటే, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి. అయ్యన్న యువసేన అధ్యక్షుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తనయుడు చింతకాయల విజయ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. తొలి సెట్ను మంత్రి అయ్యన్న పాత్రుడు సమర్పించగా సపోర్టు నామినేషన్లు తనయుడు విజయ్ దాఖలు చేశారు. కొందరు నేతలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన విజయ్ ఎన్నికల అధికారుల ముందు ప్రమాణం చేసిన తర్వాత అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. నామినేషన్ వేయడం జరిగింది. అసలు మొన్నే అయ్యన్పోతి గారి తర్వాత సెకండ్ క్యాండిడేట్ కింద ఒక సెట్ సబ్మిట్ చేద్దామని వస్తే ఆ సమయంలోని జనాలు భారీ ఎత్తున రావడం ఇవన్నీ జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకుని టైం సరిపోలేదు. అందుకని ఈరోజు లాస్ట్ డే కాబట్టి మంచి టైం కాబట్టి సెకండ్ క్యాండిడేట్ కింద వేయడం జరిగింది. అయితే అయ్యన్పోతి గారికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బీఫామ్ వేయడం జరిగింది. బీఫామ్ తమ్ముడు కూడా రాజేష్ వెళ్ళి సబ్మిట్ చేస్తున్నారు. అయితే ప్రచార కార్యక్రమం అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇంకా భారీ ఎత్తున మన ప్రజలు మీరు అందరూ చూశారు, దాంతోనే డిసైడ్ అయిపోయారు మెజార్టీ ఎక్కువ వస్తుందని చెప్పి ప్రతి కేడర్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు ర్యాలీ ఎప్పుడు కూడా మేము కనివిని ఎరగని విధంగా చరిత్రలో ఎప్పుడు చూడలేని విధంగా ఈరోజు ఈ ర్యాలీ జరగడం అనేది చాలా ధైర్యాన్ని ఇచ్చింది కేడర్కి. అయితే నేను ఒకటి ఏంటంటే ధీమా పడద్దు, కష్టపడాలి మనందరం అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను కూడా నా ద్వారా చెప్పడం జరిగింది. అలాగే నాన్నగారు అయితే ఎండ కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క పల్లికి వెళ్ళి నేను చేసిన పనిదమ్మా, నా పనిని నచ్చితే మీరు నాకు ఓటేయండి, అది మీ ఇష్టం. విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అభ్యర్థి గొల్లబాబురావు గెలుపు కోసం క్యాడర్ అంతా ఒకే తాటిపై పయనిస్తున్నారు. ఊరూరా నవరత్నాలపై ప్రచారం సాగిస్తూ పార్టీ విజయానికి అవిరళ కృషి చేస్తున్నారు. మరోవైపు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను గొల్లబాబురావు పార్టీ నేతలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ధనిశెట్టి బాబురావు, టౌన్ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా, ఆడారి ప్రసాద్, లంక సూరిబాబు, ధనిశెట్టి శ్రీను, పన్నీరు బాబ్జీ, గూటూరి వెంకటేశ్వరరావు, సరపత సత్యబాబు, దక్కుమల్ల నానాజీ, గారా రమేష్, పిరాది రాము, పోసిన వీరబాబు, తూము రమణ తదితరులు పాల్గొన్నారు. మా పాయకరావుపేట నియోజకవర్గ 4 మండలాల వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, బూత్ లెవెల్ కమిటీ కన్వీనర్స్కి, పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తున్నాను. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో
మన పాయకరావుపేటలో నిజంగా మిగతా జిల్లాలతో కాకుండా మన జిల్లాలో మన పాయకరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడు జరగనంత సంఘీభావం, మరి మన యొక్క జనసమూహం అందరూ కూడా తరలి రావాల్సిందిగా మరి ఆ రోడ్ షోని జయప్రదం చేయాల్సిందిగా. పాలన మారాలి, పవన్ రావాలి, ఇదే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్న జనసేన ప్రజాక్షేత్రంలో తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు తమ మద్దతుదారులకు భారీ ఊరేగింపులతో జనబలం చూపించి నామినేషన్లు దాఖలు చేశారు. అందరి సంక్షేమం కోసం పవన్ ను గెలిపించాలని కోరిన అభ్యర్థులు గెలిపిస్తే నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్ వేసి వచ్చాను. ఒక చిన్న పండుగలా చేసుకున్నాం. నేను ఈ నియోజకవర్గంలో వచ్చి ప్రతి ఒక్క సమస్యని తీరలేని కష్టాలు చాలా ఉన్నాయి. ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే ఒక ప్రభుత్వాన్ని తీసుకొస్తాము. ఇది ఎప్పటి నుంచో పాతుకుపోయిన పార్టీల గురించి మాకు భయం లేదు. మా వేడి, మా ఉనికి మాకు తెలుసు ఎలా చేయాలని. అదే వేడితో ఉన్నాము. ఈ విజయనగరం జిల్లా అందరికీ నేను ఒక అడ్వకేట్తో పాటు ఒక నాయకురాలుగా హామీ ఇస్తున్నాను. వకాలత పుచ్చుకొని విజయనగరం జిల్లా ఒక మంచి జిల్లా కాదు, విజయనగరంలో మొట్టమొదటి టౌన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తాము, తర్వాత ఏ విధంగా అభివృద్ధికి వెళ్తుంది. వలసలే కాదు, ఇక్కడ ఎటువంటి ఆపర్చునిటీస్ కూడా లేవు. కామన్ పర్సన్కి ఎటువంటి ఆపర్చునిటీ లేదు. అది ఏ విధంగా మేము అందిస్తాము. మా నాయకుడు ప్రతి ఇంట్లో అంటే పనికిరాని మేనిఫెస్టోలు ఉన్నాయి, కానీ మాదైతే ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండే మేనిఫెస్టో ఉంది. ఎస్పెషలీ ఆడవాళ్ళకి, గృహిణులకి అన్నిటికంటే అందుబాటులో ఉంది. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ కాలుదుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలతో తలబడేందుకు కాంగ్రెస్ అభ్యర్థి బి రాము రెడీ అయ్యారు. ఎన్నికల మహాసంగ్రామంలో అడుగు పెడుతున్న రాము తన నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్య నేతలతో కలిసి వచ్చిన రాము ఎన్నికల అధికారులకు నామపత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాము నియోజకవర్గ అభివృద్ధిపై ప్రధాన పక్షాలు దృష్టి పెట్టలేదని, తాను గెలిస్తే ప్రజలకు అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చాను. నామినేషన్ ఘట్టం కూడా పూర్తయింది. మొన్న 22వ తేదీన కొంచెం లేట్గా వచ్చామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అది పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి పాతపట్నం ఓటర్ మహాశయులకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వాళ్ళను, రిజర్వ్డ్ వర్గం, ఎస్సీ, నా క్యాస్ట్ మాల, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి పాతపట్నం నియోజకవర్గానికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని నన్ను ఆదేశించినందుకు వాళ్ళకి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఓటర్ మహాశయులకు, ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ ఆదేశించినటువంటి ఇచ్చినటువంటి విషయాలని నేను పూర్తిగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజల కోసం అహర్నిశలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను గతంలో సర్పంచ్గా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవ్యాంధ్రప్రదేశ్లో ముగిసిన నామినేషన్ల పర్వం. జనబలంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు. బొబ్బిల్లో భూగర్భ గనుల శాఖ మంత్రి నామినేషన్లు. నర్సీపట్నంలో అయ్యన్న తనయుడు సపోర్ట్ సెట్ దాఖలు. విజయనగరంలో 2 కిలోల బంగారం పట్టివేత. 2 పంజాబీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నర్సీపట్నం వైకాపాలోకి వలసల జోరు. కండువాలు వేసి స్వాగతించిన ఉమాశంకర్ గణేష్. సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి కొనతాల. చంద్రబాబు విజయం అవసరమన్న రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మై మీడియా న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.